వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి దశావతారాలు, విష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలు. 1. మత్స్య ది ఫిష్. ఈ రూపంలో విష్ణువు ఒక గొప్ప ప్రళయం నుండి పవిత్ర గ్రంథాలను, వేదాలను రక్షించడానికి చేప ఆకారాన్ని తీసుకున్నాడు. అతను ప్రపంచంలోని జ్ఞానాన్ని మరియు జీవిత రూపాలను కాపాడుతూ మను ఋషి పడవను సురక్షితానికి నడిపించాడు. 2. కూర్మం తాబేలు. ఈ అవతారంలో విష్ణువు మందర పర్వతానికి మద్దతుగా తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. సముద్ర మదనం సమయంలో అమరత్వం అమృతం కోసం మహాసముద్రాలను మదనం చేయడానికి ఇది మదన రాడ్గా ఉపయోగించబడింది. 3. వరాహ. విష్ణువు భూమిని రక్షించడానికి పంది రూపాన్ని ధరించాడు. హిరణ్యాక్ష. విష్ణువు రాక్షసుడు విశ్వసముద్రంలో మునిగిపోయిన భూదేవిగా వర్ణించబడ్డాడు. రాక్షసుడిని ఓడించి భూమిని తన దంతాలపై ఎత్తాడు. 4. నరసింహ. ది సింహం. ఈ రూపంలో విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి మరియు ఇంట్లో లేదా ఆరుబయట మనిషి లేదా మృగం చేత చంపబడకుండా నిరోధించబడిన రాక్షస రాజు హిరణ్యకశిపుని ఓడించడానికి సగం మనిషిగా, సగం సింహంగా అవతరించాడు. పగలు లేదా రాత్రి విష్ణువు రాక్షసుడిని సంధ్యా సమయంలో గుమ్మం మీద మరియు అతని ఒడిలో ఉంచి ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. 5. వామనుడు. మరుగుజ్జు. విష్ణువు మరుగుజ్జు బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి 3 లోకాలపై పట్టు సాధించిన రాక్షస రాజు బాలిని లొంగదీసుకున్నాడు. వామనుడు మూడంచెల భూమిని కోరాడు, ఆపై విశ్వం మొత్తాన్ని 3 దశల్లో కవర్ చేస్తూ విశ్వానికి విస్తరించాడు. 6. పరశురాముడు. గొడ్డలితో విష్ణువుతో కూడిన యోధుడు పరశురాముడు బ్రాహ్మణ యోధుడు. ప్రజలను అంచివేస్తున్న అవినీతి రాజులు మరియు యోధులు క్షత్రియులను ప్రపంచం నుండి విముక్తి చేయడానికి పరశురాముడిగా అవతరించాడు. అతను గొడ్డలి పట్టుకుని న్యాయం చేయడంలో పేరుగాంచాడు. 7. రాముడు. అయోధ్య యువరాజు. ఈ అవతారంలో రాక్షస రాజు రావణుడిని ఓడించడానికి మరియు అతని భార్య సీతను రక్షించడానికి విష్ణువు యువరాజు రాముడిగా అవతరించాడు. రామాయణంలో రాముడి జీవిత కథ చెప్పబడింది. ఇది ధర్మం, విధేయత మరియు ధర్మం యొక్క ఆదర్శాలను హైలైట్ చేస్తుంది. 8. కృష్ణుడు. దివ్యమైన ఆవుల కాపరి. విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. హిందూ మతంలో అత్యంత ప్రియమైన మరియు విస్తృతంగా ఆరాధించబడే దేవతలలో ఒకరు. కృష్ణుడి జీవితం మరియు బోధనలు ముఖ్యంగా భగవద్గీతలో హిందూ తత్వశాస్త్రంలో ప్రధానమైనవి. అతను కురుక్షేత్ర యుద్ధభూమిలో పాండవ యువరాజు అర్జునుడికి మార్గనిర్దేశం చేశాడు. అతనికి కర్తవ్యం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను బోధించాడు. 9. బుద్ధుడు. జ్ఞానోదయం పొందినవాడు. కొన్ని సంప్రదాయాలలో విష్ణువు బౌద్ధమత స్థాపకుడైన బుద్ధునిగా అవతరించినట్లు చెబుతారు. ఈ రూపంలో అతను కరుణ మరియు అహింసను బోధించాడని చెబుతారు. అయితే ఈ అవతారాన్ని హిందూ విభాగాలలో విశ్వవ్యాప్తంగా ఆమోదించబడలేదు. 10. కల్కి. ది ఫ్యూచర్ రక్షకుడు. విష్ణువు చివరి అవతారం కల్కి ఇంకా కనిపించలేదు. అతను తెల్లని గుర్రం మీద ఉన్న యోధుడని నమ్ముతారు. అతను ప్రస్తుత చీకటి మరియు అవినీతి యుగాన్ని, కలియుగం, అంతం చేస్తాడు. చెడును నాశనం చేస్తాడు మరియు ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. విష్ణువు యొక్క చిహ్నాలు మరియు మూర్తి. విష్ణువు తరచుగా నిర్దిష్ట లక్షణాలతో చిత్రించబడతాడు. శంఖం. శంఖం అనేది ఆదిమధ్వనికి చిహ్నం. ఇది విశ్వంలో దైవిక ఉనికిని సూచిస్తుంది. ఇది చెడును పారద్రోలే ధ్వనిని సృష్టించడానికి ఉపయోగించే ఆయుధం. చక్రం. డిస్కస్ మనస్సును సూచిస్తుంది మరియు ఇది చెడు మరియు అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది దైవిక క్రమానికి మరియు న్యాయానికి చిహ్నం. గద. జాపత్రి. విష్ణువు యొక్క శక్తి మరియు బలానికి చిహ్నం. ఇది దుష్ట శక్తులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగించబడుతుంది. పద్మ. కమలం స్వచ్ఛత, అందం మరియు ఆధ్యాత్మిక వృద్ధిలో ఆత్మ యొక్క విప్పును సూచిస్తుంది. విష్ణువు తరచుగా కమలాన్ని పట్టుకుని ఉన్నట్లు చూపబడతాడు. భౌతిక ప్రపంచంలో కూడా అతను నిర్లిప్తంగా మరియు స్వచ్ఛంగా ఉంటాడని సూచిస్తుంది. విష్ణువు యొక్క మూర్తి. విష్ణువు యొక్క విగ్రహాలు తరచుగా 4 చేతులతో చిత్రీకరించబడతాయి. ప్రతి ఒక్కటి అతని దైవిక లక్షణాలలో ఒకదానిని కలిగి ఉంటాయి: శంఖం, డిస్కస్, గద మరియు కమలం. అతను సాధారణంగా ప్రశాంతమైన రాజ భంగిమలో కనిపిస్తాడు. అతని ప్రశాంతతకు మరియు దయగల స్వభావం. తీర్మానం. విష్ణువు యొక్క కథ అతని అవతారాలు మరియు దైవిక జోక్యాలతో నిండి ఉంది. ధర్మరక్షణను